యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చదువుదాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టిండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిది. 30 వచనం చదువుదాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. మరోసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకముల ప్రేమైన పరలోకపు తండ్రి, జీవములేసు ప్రభువా, ఉదయకాల సమయంలో మా దగ్గర తీసుకొచ్చిన మాటలు బట్టి వందనాలు చేస్తున్నాం తండ్రి. మీకంటే తగ్గించుకున్న దాసుడు ఎవరు లేరు ప్రభువా. పాపాలను విడిపించిన నిమిత్తమై, రక్తం కార్చిన నిమిత్తమై తండ్రి, అవమానకరమైన మరణాన్ని పొందిన నిమిత్తమై సిద్ధపడి నా దగ్గరికి వచ్చారు తండ్రి. శ్రమ పొందినారు, అవమానం భరించినారు, మహిమను వదిలేసినారు తండ్రి. ప్రభువా, నిజంగా తండ్రి నిజమైన ప్రేమ నా ఎడల కూడా చూపించినారు తండ్రి. అందరూ బట్టి ఆరుసు కనపరుస్తున్నాం ప్రభా. తండ్రి దయ చూపించండి. తిరిగి ప్రభా మరి ఒకసారి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నీ మాటలు మాకు అనుగ్రహించండి. వ్యర్థమైన మాటలు పలకకుండా నన్ను భద్రపరచండి. నీ యొక్క సాయం మాకు కావాలను మేము అడుగుతా ఉన్నాం తండ్రి. నీ మాటల ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి పంపిస్తారని మరోసారి ప్రభా నీ రక్తపోక్షణ తెచ్చుకుంటూ యేసుకృష్ణ నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభువు యేసు క్రీస్తు వారి శిలువలో పలికిన మాటలు ప్రపంచమంతా కూడా ధ్యానించుకుంటూ ఉంటారు. 12 గంటల మొదలుకొని 3 గంటల వరకు ఈ 7 మాటల గురించి ఎంతగానో చింతిస్తూ దుఃఖపడుతూ ఉంటారు. మరి నిజమే, యేసు ప్రభువు శిలువలో కొన్ని మాటలు పలికాడు. అయితే అది మొదటి మాట ఏది, రెండవ మాట ఏదని అంతగా కరెక్ట్గా చెప్పలేము మనం. 7 మాటలైతే రాయబడుతూ వచ్చాయి పరిశుద్ధ గ్రంథంలో. మరి ప్రభు అయిన యేసు వారు పలికిన మాట అది చనిపోకముందైనా, చనిపోయే సమయంలో అయినా, చనిపోయి తిరిగి లేచిన తర్వాత అయినా, ఎప్పుడైనా కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. లోకరీతిగా చూసినట్లయితే చనిపోయే ముందు పలికే మాటలు ఎంతో విలువైనవి కదా. ఎవరన్నా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారనుకోండి పెద్దవారు కదా, అందరినీ దగ్గరికి తీసుకుంటారు. ఏం చెప్తాడో చూద్దాం కదా. ఏం చెప్తారు చెప్పండి? ఎక్కడెక్కడ ఎంత డబ్బు దాచిపెట్టినది కదా, ఎవరెవరికి అప్పులు ఇచ్చినది, ఎవరెవరు మనకు డబ్బులు ఇవ్వాల్సింది, ఆస్తులు ఏమన్నా ఉంటే కదా, ఇల్లు కానీ ఇంకా ఎల్ఐసీలు కానీ కదా, బంగారు కానీ దాచిపెట్టింటే ఒకవేళ లోకరీతిగా ఇవన్నీ జరుగుతాయి కదా. ఓసారి చూశాను, నేను కళ్ళారా చూశాను. ఒక పెద్ద ఆమె చనిపోయింది. ఆమెకు 5 మంది కూతుర్లు, కొడుకులు 2 ఉన్నారు. 5 మంది కూతుర్లు ఏం చేస్తున్నారంటే చనిపోయే ముందు కొట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే బంగారు దండిగా దాచిపెట్టింది ఆమె కదా. ఇంకా ఏం చెప్తుందో కదా, ఇంకా ఏం చెప్తుందో. మరి లోకరీతిగా చనిపోయే ముందు పలికే మాటలు, మానవుడు పలికే మాటలు అంత విలువైనది అయితే, నేను నన్ను సృష్టించిన సృష్టికర్త, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ యొక్క సర్వాధికారి అయిన దేవుడు, ఆయన పలికే మాటలు ఇంకా ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. ఇక్కడ మన చదివిన భాగంలో ఆయన పలికే ఒక మాట రాయబడుతూ ఉంది. చెప్తారా ఏదో అది? ఏం పలుకుతున్నాడు ఇక్కడ? నేను దప్పికొనుచున్నాను కదా. ఈ మాటకు వచ్చే పక్కన పెట్టినట్లయితే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దప్పికొనుచున్నాను అన్నప్పుడు వారు ఏం చేసినారు చెప్పండి? చేదు చిరకనిచ్చారా? చెప్పండి. మరి తీసుకున్నాడా తీసుకోలేదు? ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతానే బాధపడద్దు. పుచ్చుకున్నాడా లేదా చెప్పండి ముందు. పుచ్చుకున్నాడా? చూద్దాం. మార్క్స్ వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త
15వ అధ్యాయము 23వ వచనము. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 23వ వచనము. అంతటా బోలం కలిపిన ద్రాక్షరసం ఆయనకి ఇచ్చిరి కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. మరి ఇక్కడేం రాశారు? మరి ఇందాక మీరేం చెప్పారు? తీసుకున్నాడా? మరి ఏది కరెక్ట్ చెప్పండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో వ్రాయబడినది కరెక్టా, లేదా మార్క్స్ వార్త 15వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినది కరెక్టా? మరి రెండు కరెక్ట్ అయితే ఎలా అయితే చెప్పండి. ఎవరైనా అడిగారనుకోండి ఇదే మనల్ని, నామకర్త క్రైస్తవులు కానీ ఒకవేళ లోకస్తులే కదా, ఈ దినాల్లో ఎక్కువ జరుగుతున్నాయి, డిబేట్లు జరుగుతూ ఉన్నాయి, అనవసరమైన వాదములు అన్నమాట అవి. ఏం చెప్తారు చెప్పండి? ఓ చోటునేమో తీసుకోలేదని రాయబడతా ఉంది. మరి నా బైబిల్ అయితే అట్లనే ఉంది, తీసుకోలేదని. ఇంకో చోట పుచ్చుకొని అని రాయబడతా ఉంది. ఏది కరెక్ట్ చెప్పండి? ఒక 2 నిమిషాలు అంతే. డిబేట్ కాదు ఇది. ఒకవేళ బయట వారు అడిగినప్పుడు మనం ఇవ్వగలిగే సమాధానం కరెక్ట్గా ఉండాలి. పుచ్చుకొనలేదు కరెక్ట్, పుచ్చుకునేది తప్ప, అది కాదండి. రెండు కరెక్టే. 2 సార్లు ఇచ్చారు ఆయనకు ద్రాక్షరసం. ఒకసారి అడిగినప్పుడు ఇచ్చారు, ఒకసారి అడిగినప్పుడు ఇచ్చినారు. అది గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మార్క్స్ వార్త 15వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ బోలం కలిపిన ద్రాక్షరసం అని రాయబడతా ఉంది. అది ఆయన అడగలేదు, వారు ఆయన పరిస్థితిని చూసి ఇచ్చారు ఆయనకు. బోలం కలిపిన ద్రాక్షరసం, ఇది చేదు ఉంటుంది. ఇది చేదు ఉంటుంది. సామెత గ్రంథం 31వ అధ్యాయంలో రాయబడతా ఉంది, ద్రాక్షరసం ఎందుకు ఇస్తారో కదా, వారి కలిగిన బాధ మర్చిపోవడానికి ఇస్తారని రాయబడతా ఉంది. సమయం లేదు కానీ చదవండి తర్వాత. సామెత గ్రంథము 31వ అధ్యాయంలో రాయబడతా ఉంది, 6, 7, 8, 9 వచనాలలో. కాబట్టి మార్క్స్ వార్త 15వ అధ్యాయము 23వ వచనంలో ఇచ్చే ద్రాక్షరసము అది చేదు ద్రాక్షరసము. ప్రభుయేసు వారు నొప్పి బాధ భరించలేకపోతున్నాడు. ఆయన తెలుస్తూనే ఉంది అందరికీ. వారు కొట్టిన కొరడా దెబ్బలు కానీ, వారు చేతులతో కొడుతున్నారు, ఉమ్మి వేస్తున్నారు, అపహసిస్తున్నారు, ఇవన్నీ కూడా మర్చిపోవడానికి, అంతకాకుండా త్వరగా చనిపోతారనమాట. ఇంకా చేదు కలిపిన ద్రాక్షరసం అనమాట. అయితే ఇక్కడ ఇచ్చే ద్రాక్షరసము, యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఇచ్చే ద్రాక్షరసము అది పుల్లటి ద్రాక్షరసం. అది ఎందుకనగా నిజంగానే దప్పికొన్నాడు ఆయన గొంతు ఎండిపోయింది, పెదవులు ఎండిపోతూ ఉన్నాయి. ఆయన పలకవలసిన మాట ఇంకొకటి ఉంది, దానికోసము ఆయన తీసుకున్నాడు. అది ఇప్పుడు చూడండి, మనకు గొంతు ఎండిపోతుంది అనుకోండి, పెదవులు ఎండిపోతున్నాయి. ఇప్పుడు సమ్మర్లో అది జరుగుతుంది కదా, ఏం కావాలనుకుంటా చెప్పండి? కొద్దిగా నీరు కానీ ఏదో ఒకటి కావాలని తీసుకుంటాం. ఆ తర్వాతనే మనము చేయవలసిన పనిని చేయగలుగుతాం. ఇక్కడ ప్రభుయేసు వారు మాట్లాడవలసిన ఇంకొక మాట ఉంది, ఏదది? సమాప్తమైనదని. చూడండి 19వ అధ్యాయము 30వ వచనంలో ఆ చిరక పుచ్చుకున్న తర్వాత ఒక గీత పెట్టినారు. అంటే కొద్ది సమయం తర్వాత ఆ సమాప్తమైనదని మాట పలుకుతున్నాడు. ఆ మాట పలికి నిమిత్తమై ఈ ద్రాక్షరసము పుల్లటి ద్రాక్షరసము, ఇంగ్లీష్ బైబిల్లో చూడండి, సోర్ వైన్, పుల్లటి ద్రాక్షరసం అన్నమాట. ఇది మామూలుగా రిఫ్రెష్మెంట్స్ కోసం తీసుకునే ద్రాక్షరసం. ఇది మత్తు కలిగించేది కాదు. కేవలం ఆయన దాహం తీరి పలకవలసిన ఇంకొక మాట పలికి నిమిత్తమై ఈ ద్రాక్షరసాన్ని పుచ్చుకున్నాడు. అంతకుముందు ఇచ్చినది తీసుకోలేదు ఆయన. కాబట్టి రెండు కూడా సరైనదే. ఏది కూడా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది ప్రతి మాట, ప్రతి అక్షరం కూడా సరైనదే కదా. ఓసారి దాసుని అడిగారంట బక్సీ అంకుల్ను, తెలుసా మాట? ఏది అంకుల్, ఇక్కడ యోనా రాసిన గ్రంథంలో చేప మనిషిని మింగిందా, అది మళ్ళీ అట్లా రాసినారు ఏడా అన్నారంట. ఆయన ఏమన్నాడు చెప్పండి? చేప మనిషిని మింగినదని రాసినారు కదా, ఇక్కడ మనిషి అంత పెద్ద చేపను మింగినాడని రాసినా కూడా నేను నమ్ముతున్నాడంట ఆయన. పెద్ద చేప చిన్న మనిషిని మింగినది కాదు, చిన్న మనిషి అంత పెద్ద చేపను మృంగినాడు అని రాసినా కూడా నమ్ముతున్నాడంట. కాబట్టి మనము
నమ్మి తీరవలసిందే. అది జాగ్రత్తగా చదవాలి బైబిల్. జాగ్రత్త మనము చదివేవారుగా ఉండాలి. ఏదేమైనప్పటికీ ఒక మాట రాయబడతా ఉంది, నేను దప్పిగొనుచున్నాను. నిజంగా మానవుడిగా ఈ భూలోకానికి వచ్చాడు కదా. మానవులకే దాహం అయ్యేది, దేవదూతలకు దేవునికి అవసరం లేదు. అది ఆయన సంపూర్తి అయిన మానవుడు, సంపూర్తిగా అయిన దేవుడు కూడా. పాపం లేనివాడుగా జన్మించి ఆయన దేవుడు అనిపించుకున్నాడు. మనుషులు పడే ప్రతి బాధను ఆయన అనుభవించి ఆయన మనుషుడు అనిపించుకున్నాడు అనమాట. మనుష్య కుమారుడని అనిపించుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మామూలుగా దాహంగా ఉన్నాడు ఈయన. అయితే ఆయన నిజమైన దాహం ఏమై ఉంటుంది? నిజంగా ఆయన దాహం ఏమై ఉంటుంది మన పట్ల ఈ ప్రత్యేకమైన దినాన? నిజంగా మనం ఇంతవరకు ఆరాధిస్తూ వచ్చాము ఆయన్ను. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు, నీ యొక్క త్యాగము మరవలేనిది, నీ యొక్క తగ్గింపు అది ఎవరినైనా మించినదే. ఎంతగా నీవు తగ్గించుకున్నావు, ఎంతగా నా కొరకు మా కొరకు శ్రమ పన్నావు, ఎంతగా పరిశుద్ధమైన రక్తాన్ని మా కొరకు కల్వరి శిలువలో చిందించావు. మరి ఆరాధించిన మనము ఆయన దాహం తీర్చేవారిగా ఉండాలి. ఆయన దాహము తీర్చేవారిగా ఉండాలి. కనీసం 7 రకాల దాహం ఉంటుంది ఆయనకు పరిశుద్ధ గ్రంథంలో. 7 రకాలుగా ఆయన దాహం వెళ్ళినవాడు. దాహం అంటే ఏంటి చెప్పండి? దప్పిక కదా. దప్పిక అంటే దాహం, అంతేనా? కావాలని కోరుకునేది అంతే, ఆ సమయానికి ఆశించేది అనమాట. ఒక కోరికలాగేది అనమాట దాహం అంటే కదా. మరి ఏమైంటుంది చెప్పండి ఆయన దాహము, ఆయన కోరిక ఏమైంటుంది? మొట్టమొదటిగా ఈ థర్స్ట్ ఫర్ అడ్మిటెన్స్. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము చదివిన తెలిసిన భాగము ఏముంది చెప్పండి అక్కడ? మొట్టమొదటి దాహము, ఇదిగో నేను తలుపున నిల్చుండి తడుచున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీసిన ఎడలా నేను అతనిలోకి వచ్చి అతనితో నిన్ను నాతో కూడా అతడును భోజనము చేయదము. ఆయన దప్పికేదనగా తలుపు తీయాలి కదా. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటాం చూడండి. ఎక్కడ ఉంటున్నాడు ఇక్కడ యేసుప్రభు వారు? లవోదిక సంఘానికి ద్వారం వెలుపల ఉంటున్నారు. అదే కదా అర్థము. తలుపు వద్ద నిలిచి తడుచున్నారంటే బయట నుంచి తలుపు తడతారా, లోపల నుంచి తలుపు తడతారా? బయట నుంచి తలుపు తడతారు. ప్రభనేశ్వరు వారు బయట ఉన్నారు చూడండి. లవోదిక సంఘం వారు దేవుణ్ణి బయట పెట్టినారు. అందుకే ఆయన ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి తడుతూ ఉన్నాడు, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినేలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఒకవేళ తలుపు తీయకుండా ఉన్నట్లయితే భక్తుడు ఒక పాట రాస్తాడు కదా, హృదయం అనేడు తలుపు వద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. కాదా పాట అది? వస్తున్నారా అది? అనేక విధాలుగా తలుపు తడుతూ ఉన్నాడు మన సకల విధములు అన్నమాట. అనగా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని రకాలుగా నీ యొక్క నా యొక్క తలుపు అయినా తడుతూ ఉన్నాడు. ప్రవేశిస్తారు. ఆయన నా తలుపు కూడా తట్టినాడు 1987వ సంవత్సరం. కాబట్టి ప్రేమ సహోదరుడా, నిజమైన దప్పిక ఏదనగా మనము తలుపు తీయాలి. ఈ థర్డ్స్ ఫర్ అడ్మిటెన్స్ మళ్ళీ మన ఆయనకు అప్పగించేసుకోవాలి. ఆయన ఏమి కూడా అడగట్లేదు నిన్ను నన్ను. ఈ లోకంలో ఆయన ఏది కూడా కోరట్లేదు. నాకు మాడ నీ హృదయము నాకు ఇవ్వు. ఆయన దప్పిక అదే. మారు మనసు ఆయన కోరుతా ఉన్నాడు. యోహాను బాప్తిస్మం యోహాను అంటున్నాడు, సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు, మారు మనసు తగిన ఫలములు ఫలించు. మారు మనసు ఆయన అడిగేవాడుగా ఉంటున్నాడు. యోహాను దగ్గరికి వస్తున్నారు కదా, దేని కొరకు వస్తున్నారు చెప్పండి? బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు. మరి ఏమంటున్నాడు యోహాను? బాప్తిస్మం యోహాను ఏమంటున్నాడు? సర్పసంతానమా అంటున్నాడు కదా. ఇప్పుడు మిమ్మల్ని అన్నాను అనుకోండి, నేను ఎట్లా ఉంటుంది? మందిరానికి వచ్చిన వాళ్ళందరినీ పట్టుకొని సర్పసంతానం అన్నాను అనుకోండి, ఊరు దాటినంత వరకు కొడతారు కదా, అనంతపూర్కి వెళ్ళేంత వరకు కొడతారు. కానీ అంటున్నాడు లేదా చెప్పండి? ఇక్కడ అంటున్నాడు. అనగా బాప్తిస్మం తీసుకోవడం కాదు, మారు మనసు కోరుతున్నాడు ఆయన. మారు మనసు అనగా చేంజ్ ఆఫ్ అవర్ డైరెక్షన్ అనమాట.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను అనంతపురంలో ఉన్నాను. అంకుల్ ఉన్నాడు ఇక్కడ. అనంతపురం విడిచి రమ్మని, కళ్యాణదుర్గం రమ్మని చెప్పాలంటే అనంతపురం విడిచిపెట్టి రాని చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణదుర్గం రావాలంటే అనంతపురం విడిచిపెట్టాల్సిందే. మారు మనసు అనగా అది. నీ పాత జీవితాన్ని విడిచిపెట్టాల్సిందే. దేవుని దగ్గరికి రావాలంటే పాత జీవితాన్ని విడిచిపెట్టు అని చెప్పాల్సిన అవసరము లేదు. ఏదో ప్రభు నన్ను క్షమించు నేను పాపిని అని హృదయంలో ఒక చిన్న మాట అనుకుంటే సరిపోదు. నిజమైన మారు మనసు అది కాదు. యోహాను అందుకే ఏమంటున్నాడు, అంత తీవ్రమైన పదంతో వారిని హెచ్చరిస్తున్నాడు, మీరంతా కూడా సర్పసంతానం అంటున్నాడు. నిజంగా మారు మనస్సు దేవుడు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధ గ్రంథంలో బాప్తిస్మా యోహాను తన యొక్క సువార్తను మారు మనసుతోనే మొదలుపెట్టినాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన సువార్త ప్రారంభించే ముందు మార్కు సువార్త 1వ అధ్యాయంలో రాయబడతా ఉంది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అదేవిధంగా శిష్యులు కూడా మారు మనసు గురించే వారు ప్రస్తావిస్తున్నారు వాళ్ళ సువార్తలో. ప్రకటన గ్రంథంలో కూడా ప్రతి సంఘంతో ఉంటున్నాడు ఆయన, నువ్వు మారు మనసు పొందు. ఎందుకు చెప్పండి అంత ప్రాముఖ్యత మారు మనసు? లూకాసు వార్త 15వ అధ్యాయము 4-5 వచనాలు రాయబడతా ఉంది, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం సంతోషించిన కంటే మారు మనసు పొంది ఒక్క పాప విషయమైనా సంతోషిస్తాడు. ఈ దినాల్లో ఏ విధంగా ఉన్నారంటే 99 మాదిరిగా ఉన్నారన్నమాట. అనేకులు ఎలా ఉన్నారు? మారు మనసు నాకు అవసరం లేదు. అనుదినము ప్రతి కార్యక్రమానికి వెళ్తున్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆల్నైట్ ప్రేయరు, ఆరాధన, సువార్త, బైబిల్ స్టడీ, దశభాగము. కాబట్టి నాకు మారు మనసు అవసరం లేదు. ఎవరికి మారు మనసు చెప్పండి? అదిగో ఆ చిన్న గొర్రె ఉంది కదా, అది తప్పిపోయింది, అది పాపం చేసింది, నేను మందలోనే ఉన్నా. 99 అనుకుంటా ఉన్నా ఆ విధంగా. తప్పైన గొర్రె అది మందిరంలో ఉండకుండా, మందలో ఉండకుండా తప్పైంది, అది పాపం చేసింది. నేనైతే మందలోనే ఉన్నాను, కాపరికి ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటున్నాను. మరి మారు మనసు ఉందో లేదో. పెద్ద కుమారుడు కూడా అదే చేశాడు. ఎక్కడున్నాడు? తండ్రి దగ్గరే ఉంటున్నాడు. ఏనాడు కూడా తమ్ముని కోసం వెతుకుదామనే ఆలోచనే రాలేదు. అక్కడ రాయబడతా ఉంది, ఈ కుమారుడు అంటున్నాడు కానీ నా తమ్ముడని ఒక్కసారి కూడా అనలేదు ఆయన. చూడండి, ఈ కుమారుడు అంటున్నాడు, నా స్నేహితులు అంటున్నాడు. తండ్రి ఇంట్లో ఉంటున్నాడు, తండ్రితో సహవాసం చేస్తున్నాడు, తండ్రితో కలిసి తింటా ఉన్నాడు, తండ్రి దగ్గర బల్లలో పాలు పొందుతా ఉన్నాడు, బయట స్నేహితులను సంపాదించుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వస్తున్నాము, మరి మారు మనసు ఉందా? పాతవి పూర్తిగా విడిచిపెట్టినామా మనం? దేవుడు అదే కోరుతున్నాడు. ఈ థర్స్ట్ ఫర్ అడ్మిటెన్స్ మనకు మనముగా పూర్తిగా ఆయనకు అప్పగించేసుకోవాలి. తర్వాత 2వ దప్పిక చూడండి, అయినది యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. ఈ థర్స్ట్ ఫర్ హోలీనెస్, మారు మనసు పొందిన తర్వాత దేవుని యొక్క దాహం ఏదనగా మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. ఆయన సిద్ధంగా ఉంచిన రక్తం ద్వారా. ఇది క్రమం అన్నమాట. మారు మనసు పొందకుండా ఊకే ప్రవాహను క్షమించిన రక్తంతో కడగంటే సరిపోదు. మారు మనసు మొట్టమొదటిగా అవసరం. ఆ తర్వాత దేవుడు పరిశుద్ధతను కోరుతా ఉన్నాడు మన హృదయంలో. పరిశుద్ధత పొందుటయే ఆయన యొక్క చిత్తం, ఆయన ఇష్టం. మనం పరిశుద్ధులుగా ఉండడం ఏమే కారణము? ఆయన పాపం లేకుండా జీవించాడు. ఆయన పాపం ఎరగకుండా జీవించాడు. ఆయన పాపం ఏంటో తెలియకుండా జీవించాడు. ఆయన ఎంత పరిశుద్ధుడనగా సమాధి సైతం ఆయనను బంధించలేకపోయింది. అంత పరిశుద్ధత ఆయన. సూర్యుడు సైతము తన ముఖాన్ని కప్పుకున్నవాడుగా ఉంటున్నాడు. కారణము ఆయన పరిశుద్ధత. దేవదూతలు ఆరాధిస్తున్నారు ఆయనను, ఒకటే మాట ఆరాధిస్తున్నారు ఆయన, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వారు ఎరిగినది, వారు చూచినది అదొక్కటే. కానీ మనకు ఆయన గురించి అనేక విధాలుగా తెలుసు.
ప్రేమైన సోదరుడా, పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నాం? మన మాటలో పరిశుద్ధత ఉందా? మన చూపుల్లో పరిశుద్ధత ఉందా? మన యొక్క తలంపుల్లో ఎంతవరకు పరిశుద్ధత ఉంది? మన గుండె మీద చేసుకుని చెప్పగలమా? ఎంతవరకు మనము పరిశుద్ధతను కాపాడుకుంటా ఉన్నాం? ఒకవేళ పరిశుద్ధులుగా జీవించడానికి ఇష్టపడకపోయినట్లయితే ఆయన దాహాన్ని మనము తీర్చలేని వారుగా ఉంటాం. రెండవదిగా పవిత్రపరచుకోవడం, పరిశుద్ధపరచుకోవడము, ఆ పరిశుద్ధతను కాపాడుకోవడం. మూడవది అని తప్పిక చూడండి, యోహాను సువార్త 12:3 యోహాను సువార్త 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆత్రవాసనతో నిండాను. అన్ని చదవాలంటే సమయం లేదు కాబట్టి ఇక్కడ ఒక స్త్రీ ఒక కార్యం చేస్తూ ఉంది. అక్కడ కూర్చున్న వారు అవసరం లేదంటున్నారు అది, కానీ దేవుడు ఏమంటున్నాడు? అది అవసరం. నా దాహం ఏదనగా ఇక్కడ ఏం చూపిస్తూ ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు పట్ల తనకున్న ప్రేమను కనపరుస్తూ ఉంది. ఎంతగా ప్రేమించి చూడండి. ఇదే సందర్భములో ఒక చోట ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, ఏమంటాడు చెప్పండి? ఆమె విస్తార పాపములు క్షమించమని. ఎందుకు? విస్తారంగా ప్రేమించింది ఆమె. ఈ థర్స్ట్ ఫర్ లవ్, ప్రేమ కొరకు ఆయన దప్పిక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రేమైన సోదరుడా, ప్రేమ ఉందని చెప్పగలమా మన హృదయంలో? ఇక్కడ గురించి నాకు తెలియదు, కొన్ని చోట్ల గురించి చెప్పగలుగుతాను. మేము చిన్నగా ఉన్నప్పుడు మందిరం నిండిపోయేది. ఏదైనా ఒక పని కొరకు కానీ పరిచర్య కొరకు కానీ విస్తారంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కదా, అనగా ఆ దినాల్లో ప్రేమ కాకుండా వేరేది ఉండేది కదా అక్కడ. ఇప్పుడు ప్రేమ లేకుండా అన్నీ ఉంటున్నాయి. ఇంకా కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఇట్లా శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమైన సోదరుడా, ఈ థర్స్ట్ ఫర్ లవ్, ద ట్రూ లవ్, నిజమైన ప్రేమ మనం కలిగి ఉండాలని ఆయన దప్పిక. ఈ దినాల్లో సంఘములలో వ్యక్తిగతంగా, సంఘములు పక్కన పెట్టిద్దాం, వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రేమలు లేవు అసలు. వ్యక్తిగతంగా ఎంతవరకు దేవుని ప్రేమిస్తూ ఉన్నాం మనం? కుటుంబంగా దేవుని ప్రేమను ఎంతమందికి చూపిస్తూ ఉన్నాం? సంఘంలో నిజంగా 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 దేవుని ప్రేమ ఉందా మనలో? మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు మారు మనసు పొందు. ఒకప్పుడు ప్రేమ కాకుండా ఏది ఉండేది కాదు మందిరాలలో. ఇప్పుడు ప్రేమ లేకుండా అన్నీ ఉంటున్నాయి. అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఒక్క మాట చూద్దాం, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా లేదా అనేదానికి. దావీదు గురించి దేవుడు అంటాడు కదా, నా హృదయానుసారుడు అంటాడు. నా యొక్క హృదయానుసారుడు, అతను నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. చూడండి ఎంతగా దావీదును ఎరిగినాడో దేవుడు. అప్పటికి ఆయన రాజుగా చేయబడలేదు, ఆయన గురించిన వాక్యాలు కూడా ఎక్కడ లేవు. కానీ ఏమంటున్నాడు? సమూయేలుతో అంటా ఉన్నాడు, యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు. దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక మాట చూద్దాం. ఒక మాట తెలిసిన భాగమే. గొల్లియాతుతో యుద్ధానికి పోయినప్పుడు ఒక మాట అంటాడు, అనేక మాటలు అంటూ వచ్చినాడు. ఏమంటాడు చెప్పండి చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1
34 వచనం, 17వ అధ్యాయం 34 వచనము. అనేక వచనాలు ఉన్నాయి, ఇది ఒకటి చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, మీ దాసున నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందల నుండి గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రె విడిపించి తిని అది నా మీదికి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. తర్వాత మీ దాసుడినైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యం తిరస్కరించున్న ఈ సున్నతులేని ఫిలిష్తీ వాటిలో ఒక దాని వలె అగును. కదా, ఏం చెప్తున్నాడు? దీని యొక్క అర్థం ఏంటి చెప్పండి? తన పైన ఉన్న నమ్మకం కంటే దేవునిపైనే ఎక్కువ నమ్మకం. కదా, సింహం చంపాలంటే అంత సామాన్య విషయం కాదు కదా. ఏం చేస్తున్నాడు? సింహం చంపడమే కాదు, దాని నోటి నుంచి గొర్రె పిల్లను తీస్తున్నాడు. ఒక సింహం తీసుకుపోయేటప్పుడు ఎట్లా పట్టుకుంటుందో తెలుసు? అది ఇక్కడ పట్టేసుకుంటుంది. అది దారిలో ఒకవేళ ఎవరైనా వెంబడించారనుకోండి, దారిలో పోయేటప్పుడే దాని ప్రాణం తీసేస్తుంది. పట్టుకోవడమే కాదు, రక్తం తాగేస్తుంది. అక్కడ తాగుతూనే ఉంటుంది, అది చనిపోతుంది అంతే కదా. కానీ దావీదు ఏం చేస్తున్నాడంట? చనిపోయేంత వరకు పెట్టలేదు దాన్ని. సింహమును చంపడమే కాదు, దాని నోటి నుంచి గొర్రెను కూడా, బ్రతికిన గొర్రెను తీసుకొచ్చినాడు ఆయన. మరి అంత బలాఢ్యుడు, తన మీదనే నమ్మకం కంటే దేవుని మీదనే నమ్మకం. అందుకే ఆయన నా ఇష్టానుసారుడు అంటున్నాడు. అంతగా దేవుని ప్రేమించినాడు ఆయన. దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. దేవుని మందిరాన్ని ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకు కదా. జనులు అంటూ ఉన్నారు, యెహోవా మందిరానికి వెళ్దాం పదా అనేసి. ఏమంటున్నాడు? ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు అనేక తీర్పులు తీర్చాను, బాగా అలసిపోయాను అన్నాడు ఆయన. రాత్రంతా నిద్రపట్టలేదు, పడుకుంటానన్నాడు ఆయన. ఏమంటున్నాడు చెప్పండి? సంతోషిస్తూ ఉన్నాడు. నిజంగా ఎంతగా ప్రేమ కలిగిన వారుగా ఉన్నాం మనం దేవుని పట్ల, దేవుని పిల్లల పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని మందిరం పట్ల. హీ థాట్స్ ఫర్ లవ్. 4వ చూడండి, త్వరగా ముగించుకుందాం మనం. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము. బండ సందులో ఎగురు నా పౌరమా, పేటి బీట్లను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము. చదవండి. నీ ముఖం మనోహరము, నీ ముఖం నాకు కనబడనేమో. అది నీ స్వరం. ఈ థాట్స్ ఫర్ అవర్ ప్రేయర్స్. మన స్వరము వినబడాలని ఆయన దాహము. వినబడతా ఉందా? ఉదయకాలం వినబడతా ఉందా? వేకువనే వినబడతా ఉందా? ఎందుకొరకు రక్తం కార్చాడు ఆయన? ఎందుకొరకు ఆయన ప్రాణం పెట్టాడు మనకు? ఎందుకొరకు దప్పికొనుచున్నానని అరుస్తూ ఉన్నాడు సిలువలో ఆయన? ఎందుకు ఆయన అంతగా శ్రమపడవలసి వచ్చింది? మన స్వరం ఆయనకు వినపడాలి. ఈ థాట్స్ ఫర్ అవర్ ప్రేయర్స్. దావీదు అయితే ఏం చేస్తున్నాడంట? వేకువనే ప్రార్థన సిద్ధం చేసుకొని కాచుకొని ఉన్నాడంట ఆయన. నీకు నాకు తీరిక లేదు. నాకు నిజంగా ఎంతగా కొరత కలిగి ఉన్నాను ప్రార్థన జీవితంలో. ఉదయకాలం చేసుకునేదే ఇంకా దినమంతా కూడా విస్తారమైన పనులు మనమే పెట్టుకుంటా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, అది విస్తారమైన పనులు మనకు మనమే కల్పించుకుంటా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన దాహాన్ని తీర్చేవారుగా ఉండాలి. ఎంతటి కూడా మారుమనసు అవసరమై ఉంటుంది. తర్వాత చూడండి, 5వది లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనము. లూకాసు వార్త 10వ అధ్యాయం 39వ వచనం. ఆమెకు మరియ అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుని ఆయన బోధ వినుచుండెను కదా. మరియ ఏం చేస్తుంది? ఆయన బోధ వినుచుంది. మార్త ఏం చేస్తుంది చెప్పండి? విస్తారమైన పని పెట్టుకున్నది కదా. మరి ఏది దేవుడు కోరుకున్నాడు ఇన్నిటిలో? ఈ థాట్స్ ఫర్ లిజనర్స్. వినేవారుగా ఉండాలని కోరుతున్నాడు ఆయన కదా. మనం వినేవారుగా ఉండం, అనేక సార్లు మనం మాట్లాడేవారుగా ఉంటాం కదా. వినాలంటే ఇష్టం ఉండదు. ఈ థాట్స్ ఫర్ ద లిజనర్స్. తర్వాత చూడండి, 6వది యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనము.
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోనని ప్రభు సెలవేగా వెంటిని. అంతటా చిత్తగించుము, నేను నన్ను పంపనగా. ఇక్కడ దేవుని యొక్క దప్పిక ఏమంటే చూడండి, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవరు పోను. ఇట్ ఇస్ ద థర్స్ట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. సర్వశక్తుని యొక్క దప్పిక ఏమంటుంది ఇక్కడ, పనివారి కొరకు. పనివారి కొరకు. ఈ థర్స్ట్ ఫర్ వర్కర్స్, ఆయన పని కదా. అందుకే ప్రవహిస్తారు కూడా అదే విధంగా అంటాడు, కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొద్దిమంది. కాబట్టి ఏం చేయాలంట, మనము పనివారి కొరకు వేడుకోవాలి. మనం అనుకుంటా ఉన్నాం, నిజమైన పనివారి కొరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో విస్తారంగా వాక్యము ప్రకటించబడతా ఉంది. ఏదేమైనప్పటికీ వాక్యం అయితే ప్రకటించబడతా ఉంది. అదేవిధంగా పౌలు కూడా అంటాడు, ఏ విధంగా చేతనైనా వాక్యము ప్రకటించబడతా ఉంది, కానీ ప్రకటించేవారు సరిగా లేరండి. ప్రకటించేవారు ప్రకటించడం మాత్రమే తెలుసు వాళ్ళకు. ఆ మాటలు ఈ మాటలు కదా, కలుపుగోలు మాటలు, ఆ కథలు ఈ కథలు చెప్పేసి ప్రజలు ఏం చేస్తున్నారు, మాపేపెడుతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెప్పేవాడు దానిలో ఎక్కడ రాయబడలేదు. రాశారు ఎక్కడన్నా? వాక్యం విని దానికి గైకొని వారే ధన్యులు. దేవుడు మహాజ్ఞాని. ఆయన వాక్యం చెప్పేవారు ఇట్లా వస్తారని ఆయనకు ముందే తెలుసు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడతా ఉంది, వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గాయకుని వారును ధన్యులు. అక్కడ కూడా కొద్దిగా డిఫరెంట్గా రాస్తున్నాడు ఆయన. వాక్యము చదువువాడు ఒక్కరా ఇద్దరా చెప్పండి? చదువువాడు ఒక్కడే, విని గాయకుని వారు అనేకులు అన్నమాట. అక్కడ ఆ దినాల్లో నిజంగానే గ్రంథాలు తక్కువ ఉన్నాయి. ఒకటి ప్రధానార్చకుని దగ్గరే ఉండేది, ఒకటి రాజు దగ్గర ఉండేది. అంతే. చదివేవారు వాళ్ళే. ఇంకా వాళ్ళు చదువుతుంటే మిగతా వాళ్ళంతా వినాలి. ప్రభువు యేసు వారికి కూడా సమాజ మందిరంలో కూర్చున్నప్పుడు ఒక గ్రంథాన్ని ఆయన కొనికే ఇస్తున్నారు. ఆయన చదివి తిరిగి పరిచారకునికి ఇచ్చి కూర్చొని చెప్తాడు అన్నమాట. కాబట్టి చదివేవారు తక్కువ ఉన్నవారు. అప్పుడు విని గాయకుని వారు ఎక్కువగా ఉండాలి, మనం వినేవారుగా ఉండాలి. ప్రేమ సోదరుడా, దేవుని యొక్క దాహము, థర్స్ట్ ఫర్ ద లిజనర్స్. చివరిగా చూడండి, 7వదిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం 42వ వచనము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనము. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు, దప్పికొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు కదా. అనగా ఆ దాహం ఏంటి చెప్పండి? ఎవరైనా దప్పికొన్నప్పుడు వారికి దాహం తీర్చాల, ఎవరైనా ఆకలిగా ఉన్నప్పుడు వారికి ఆహారం పెట్టాలి. ఈ థర్స్ట్ ఫర్ ఎయిడ్, చికిత్స అంటారు కదా, బాగలేనప్పుడు పరామర్శించడం అన్నమాట. అది ఆయన దప్పికేం చెప్పండి? చివరిగా పరామర్శించడము కదా. ఎప్పుడైతే మనం ఆయనకు సమర్పించుకుంటామో అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే మనం మారుమనసు పొందుతామో అప్పుడే రెండవ దానికి వెళ్తాం. మొట్టమొదటి ఏం చెప్పండి? మారుమనసు. ఇదిగో నేను తలుపును తెలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం నేను తలుపు తీసినట్లా అతని ఇద్దకు వచ్చి నేను అతను కలిసి భోజనం చేస్తాం అన్నమాట. మొట్టమొదటిగా మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. నిజమైన మారు మనసు కలిగిన వారుగా ఉండాలి. ఏదో పాపం ఒప్పుకొని విడిచిపోయి మళ్ళీ తిరిగి అదే పాపం చేయడం కాదు దాని అర్థం. మారు మనసు అనగా తిరిగి మళ్ళీ అక్కడికి పోకూడదు. అనంతపురం విడిచి ఇక్కడికి వచ్చినారంటే మళ్ళీ అనంతపురం మళ్ళీ పోతానని కాదు అది కదా. ఉదాహరణ చిన్నది. కళ్యాణదుర్గం రావాలంటే అనంతపురం నుంచి అనంతపురం విడిచిపెట్టితేనే నువ్వు కళ్యాణదుర్గంలో వచ్చి పడతావు. మారు మనసు అనగా పాత జీవితాన్ని విడిచిపెడితేనే, పాత జీవితాన్ని అట్నే కలిగి ఉండి పాతవన్నీ కూడా మనసులో హృదయంలో అన్నీ అట్నే పెట్టుకొని మన క్రియలలో కూడా పాతవి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ అట్లే పెట్టుకొని నేను మారు మనసు పొందినానంటే ఆ దప్పిగా తీర్చినట్లు కాదు అది. రెండవదిగా ఈ థర్స్ట్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన దప్పిక. మూడవదిగా చూడండి, మూడవదిగా ఈ థర్స్ట్ ఫర్ లవ్, ప్రేమ కొరకు ఆయన దప్పికలిన వాడుగా ఉంటున్నాడు. నాలుగవది ఈ థర్స్ట్ ఫర్ ప్రేయర్,
ప్రార్థనా పరులుగా మన స్వరం ఆయనకు వినపడాలి. అప్పుడే ఆయన స్వరం మనం వినపడుతుంది. మన జీవితంలో ఎన్ని సంవత్సరాలైంది మనం రక్షింపబడి, ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, పలానా విషయంలో దేవుడు నాతో మాట్లాడనని ఒక్కసారి చెప్పగలమా మనము? దేవుని స్వరం నేను విన్నాను అని మన జీవితంలో ఒక్కసారి చెప్పగలమా? అయితే ఎంతగానో ధన్యులం. ఆ విధంగా లేనట్లయితే మనంతటి దౌర్భాగ్యుడు ఎవరు కూడా ఉండరు. ఈ థర్స్ట్ ఫర్ ప్రేయర్, ఈ థర్స్ట్ ఫర్ లిజనర్స్, మన వినేవారుగా ఉండాలని కోరుతున్నాడు కదా. మనం అట్లా కాదు, తిరిగి చెప్పేవారుగా ఉంటాం. పెద్దవారు కానీ సేవకులు కానీ ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు తిరిగి చెప్తాం మనం, అది కదా. ఆ విధంగా ఉన్నారు పిల్లలు కూడా ఈ దినాల్లో. ఈ థర్స్ట్ ఫర్ ద లిజనర్స్, వినేవారి కొరకైనా దప్పిక కలిగి ఉన్నాడు. తర్వాత ఈ థర్స్ట్ ఫర్ వర్కర్స్, పనివారి కొరకైనా వెయిట్ చేస్తూ ఉన్నాడు. నిజంగా చూడండి, ఈ దినాల్లో మా సైడ్ కనిపించేది చెప్తున్నాను నేను. మందిరంలో ఏదైనా పని అంటే ఎవరు కూడా రారు. ఎందుకు అలా ఆ విధంగా అవుతూ ఉంది? ఆయన ప్రేమను రుచి చూడలేదా? నీ కొరకు నా కొరకు రక్తం కార్చలేదా ఆయన? నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టలేదు ఆయన? నీ కొరకు నా కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి రాలేదు ఆయన? మరి ఎందుకు వీటన్నిటి విషయంలో ఇంతగా కొరత కనిపిస్తూ ఉంది? ఒక్కటే, నిజమైన మారు మనస్సు లేదు, పునాది సరిగా వేయబడలేదు. అందుకే ప్రార్థన ఆయన వినలేకపోతూ ఉన్నాడు. మనం సరిగా ఆరాధించలేకపోతూ ఉన్నాం, సరిగా ఆయన ప్రేమను చూపించలేకపోతూ ఉన్నాం. కారణము నిజమైన మారు మనస్సు లేదు. చివరిగా చూసినట్లయితే ఈ థర్స్ట్ ఫర్ ఎయిడ్, పరామర్శించేవారు కొరకు. దానికి రుజువుగా ఒక మంచి సమరయునిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ యొక్క దొంగలు చిక్కిన వాని పరామర్శించి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, నిజంగా ఎందుకు ఆయన ఆ శిలువలో ఆ మాట పలుకుతూ ఉన్నాడు, నేను దప్పికొనుచున్నాను. నిజంగా ఆయన దప్పికొనుచున్నాడు. ఆయన ఆ దప్పిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నామా? ఆ దప్పిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన దప్పిక తీరుతుంది. తర్వాత ఆయన చెప్పవలసింది చెప్పే విధంగా ఉంటాడు ఆయన. దాని కొరకే ఆ మాట అంటా ఉన్నాడు, నేను దప్పికొనుచున్నాను. తను పలకవలసిన మాట, తను ప్రకటించవలసిన మాట ఇంకొకటి ఉంది కాబట్టి దాని కొరకైనా దప్పికొనుచున్నాను అన్నాడు. నిజంగా ఆ నిజమైన దప్పిక ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రత్యేకమైన దినాన ప్రపంచమంతా కూడా ప్రత్యేక దినముగా జరుపుకుంటున్న సమయాన మనం ఆయన దప్పిక తెచ్చేవారిగా ఉండాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు కలిగి ఆయన సంతోషపెట్టి మనము కదా మారు మనసు పొందు ఒక పాప విషయమై మాత్రమే పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. ఏ దాని విషయం కూడా సంతోషం కలగదు. అందుకే అంత తీవ్రంగా చెప్తా ఉన్నాడు, మారు మనసు, మారు మనసు, మారు మనసు. కాబట్టి దేవుని వాక్యం చేత హెచ్చరించబడిన వారమై ఈ సమయంలో మరొకసారి నిజమై తీర్మానం చేసుకుందాం. అనేకసార్లు మనం తీర్మానం చేసుకుని ఉండవచ్చు, అనేకసార్లు మనం మారు మనసు పొంది ఉన్నామని అనుకుని ఉండవచ్చు, అనేకసార్లు మనము నా పాపాలు క్షమించబడ్డాయని అనుకుని ఉండవచ్చు. తిరిగి దేవుడు మరొక స్థానం ఇస్తూ ఉన్నాడు. ఆయన రక్తము సిద్ధముగా ఉంది. ప్రేమని దేవుని బిడ్డలారా, నిజమైన మారు మనసు, నిజమైన తీర్మానము, నిజంగా ఆయన ప్రేమను పొందిన వారమై ఆయన దప్పిక మనము తీర్చునుగాక. ఇది కొద్ది వాక్యం మన కొరకు దీవించునుగాక. దేవుడు మాత్రం మాయంపరచబడునుగాక.